పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హరియర్ వీరమల్లు ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలవబోయే ఈ యొక్క చిత్ర ట్రైలర్ను జూలై 3వ తేదీన ఉదయం 11:10 విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ యొక్క చిత్రంలో మునుపెన్నడూ చూడని శక్తివంతమైన చారిత్రాత్మక పాత్రలో కనిపించబోతూ ఉన్నారు. మొఘలుల సామ్రాజ్యాన్ని ధిక్కరించిన ధీరుడు జీవన ప్రయాణాన్ని ఆవిష్కరించే ఈ యొక్క కథలో పవన్ కళ్యాణ్ వీరమల్లుగా ఓ విభిన్నమైన అవతారాన్ని చూడబోతూ ఉన్నాం. క్రిష్ జాగర్లముడి నుంచి హరియర్ వీరమల్లు చిత్ర దర్శకత్వ బాధ్యతలను అందుకున్న దర్శకుడు ఏఎం జ్యోతి కృష్ణ ఈ యొక్క చిత్రాన్ని పూర్తి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది ఈ యొక్క చిత్రం. ప్రతి ఫ్రేమ్ చాలా గొప్పగా చూపించేలా చిత్ర బృందం కృషి చేస్తూ ఉంది. ఇక ఈ యొక్క చారిత్రాత్మక ప్రాజెక్టుకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే విడుదలైన పాటలు మాట వినాలి, కొల్లగొట్టి రాదిరో, అసుర అననం, తార సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మూవీకి సంబంధించిన ట్రైలర్ అప్డేట్ రావడంతో ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఈ యొక్క ట్రైలర్ కోసం తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని జూలై 24న ఈ ఏడాది తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇక ట్రైలర్కు సంబంధించిన ఈ యొక్క అప్డేట్ రావడంతో ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం తెగ ఖుషీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ అదిరిపోయే పోస్టర్ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ యొక్క పోస్టర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఇక ఈ యొక్క పోస్టర్లో పవన్ కళ్యాణ్ మరింత శక్తివంతంగా కనిపిస్తున్నట్లు ఉంది ఈ యొక్క పోస్టర్. ఇక ఈ యొక్క పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఓ పొడవాటి గన్నును పట్టుకొని స్టైల్గా నిల్చున్న యొక్క విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి. ఇక ఈ యొక్క పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు.